మనలో చాలామంది ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక 100 రూపీస్ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవాలి అని ముందే ఫిక్స్ అయినప్పుడు అక్కడికి మార్కెట్ వచ్చిన తర్వాత వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. కాన్ఫిడెన్స్ అనేది మనకు అంత క్లియర్గా ఉండదు. అలా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు అది 100 నుంచి 120కి పోతుంది. మళ్ళీ అరే అరే వెళ్ళిపోయింది నాకు కాన్ఫిడెన్స్ లేదు అనుకొని మళ్ళీ 120 నుంచి మళ్ళీ 100కి వస్తుందో అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం అనమాట. అప్పుడు ఎంట్రీ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎస్ఎల్ కొడుతుంది, ఆల్రెడీ మూవ్ వెళ్ళిపోతుంది. సో ఇలాంటి కాన్ఫిడెన్స్ మనకి అనేది ముందు ఫస్ట్ అటెంప్ట్లోనే మనకి రాదనమాట. అంటే మనకి ప్రాపర్గా ఒక లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు 100 రూపాయలు ఆప్షన్ ప్రీమియం చెప్తున్నాను, 100 కానీ 200 కానీ ఎక్కడికైనా వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి అని అని ఫిక్స్ అయినప్పుడు మనం ఆ సిచ్యువేషన్ చూడగానే అరే అరే ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటే ఎస్ఎల్ కొడుతుందేమో, వెళ్తుందో వెళ్ళదో అనే ఒక ఆలోచనలో పడిపోతాం అనమాట. ఎందుకు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, మనం డైరెక్ట్ ట్రేడ్ ఎలా తీసుకోవాలి అనే దానికి మనం ఒకసారి సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాము. దానికి ముందు మనమైతే ఈరోజు 6000+ ప్రాఫిట్ అయితే తీసామన్నమాట. ఇంత కాన్ఫిడెంట్గా మనం ఎలా ప్రాఫిట్ తీయగలిగాము దాని గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, మీరు కాన్ఫిడెన్స్గా ట్రేడ్ చేయాలి అని అంటే మీకు ఫస్ట్ ఒక ప్రాపర్ స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే మీరు అసలు చేయలేరు. ఎందుకంటే ఒక రూల్ ఉంటేనే కదా, ఓకే ఈ రూల్ ప్రకారం నేను ఇక్కడ నాకు సెటప్ వచ్చింది, ఈ రూల్ ప్రకారం నన్ను 200 దగ్గర కొనమంటుంది, సో నేను ఇప్పుడు కాన్ఫిడెన్స్గా ఎంట్రీ తీసుకుంటాను అనేది ఒకటి ఉండాలన్నమాట. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి, ఒక స్ట్రాటజీ కావాలి. మన ఛానల్లో 3 స్ట్రాటజీస్ అయితే షేర్ చేస్తున్నాము. మీకు ఏది కావాలంటే అది ఒకసారి చెక్ చేసి మీకు ఏది వర్కౌట్ అయితే అది చెక్ చేసి తీసుకోండి. సో ఇప్పుడు మనం ఒక స్ట్రాటజీని అయితే తీసుకున్న తర్వాత దాన్ని ఖచ్చితంగా ఒక్క 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ కనీసం బ్యాక్ టెస్ట్ చేయాలి. ఆ తర్వాత లైవ్లో మాత్రం డైలీ చూడాలి. లైవ్లో కనీసం ఒక 1 మంత్ పాటు డైలీ లైవ్ టెస్ట్ అయితే తప్పకుండా చేయాలి. సింపుల్గా ఏంటంటే ఏదైనా ఒక డిసిషన్ కానీ ఏదైనా ఒక పనిని కానీ మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాన్ని మీరు ఈజీగా చేసేస్తారనమాట. ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా ఇప్పుడు ఏదైనా వస్తువు ఉందనుకోండి, దాన్ని ఏదైనా తయారు చేయాలి, దాన్ని మీరు చేస్తా ఫస్ట్ చేసినప్పుడు బాగా చేయలేరు. అలా మల్టిపుల్ టైమ్స్ చేయడం తర్వాత ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ టైం ఏంటి ప్రాపర్గా చేస్తారనమాట. దాన్ని కళ్ళు మూసుకొని కూడా మొత్తం కళ్ళు మూసుకొని కంప్లీట్గా చేయలేకపోయినా ఒక 50% కళ్ళు మూసుకొని టప చేసేస్తారు. సో అలాగే మీకు ప్రాపర్గా లైవ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయాలి, హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేయాలి. ఇది మార్కెట్లో మీకు రిస్కీ మార్కెట్, ఇది మీకు 100% రిస్కీ మార్కెట్. ఎందుకంటే నా జోబులో 100 రూపాయలు పోతేనే మీకు 100 రూపాయలు వస్తాయి, మీ జోబులో 100 రూపాయలు పోతేనే నాకు 100 రూపాయలు వస్తాయి. అంటే మీ దగ్గర నేను లాక్కుంటాను, నా దగ్గర మీరు లాక్కుంటారు. సో ఆ టైంకి ఎవరు పర్ఫెక్ట్ మైండ్ తోటి జాగ్రత్తగా రిస్క్ తీసుకొని కరెక్ట్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మనీ వస్తాయి అనమాట. సింపుల్గా నీ జోబులో డబ్బులు నేను లాక్కుంటాను, నా జోబులో డబ్బులు నువ్వు లాక్కుంటావు. సో అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇది చాలా చాలా రిస్కీ మార్కెట్ అండి. సో మనం ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు ప్రాపర్ బ్యాక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇంకా దానికంటే ఎక్కువ లైవ్ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మీ స్ట్రాటజీ ఏం చెప్తుంది, 200 దగ్గర కొనమని చెప్తుంది క్లియర్గా. సో అది కొనమని ఎందుకు చెప్తుంది, అక్కడ ఏముంది ఏంటిది అని అన్నీ తెలుసుకోవాలన్నమాట. అన్నీ మీరు ఆ సైకాలజీని అర్థం చేసుకోవాలి. అక్కడికి వచ్చిన తర్వాత క్యాండిల్ ఏం చెప్తుంది, అక్కడ సపోర్ట్ ఉందా, రెసిస్టెన్స్ ఉందా, లిక్విడిటీ ఉందా, ఎస్ఎల్ హంటింగ్ ఉందా, ప్రతి ఒక్కటి రీడ్ చేయాలి. మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఏదో వచ్చేసి చేసేస్తానంటే మీకు డబ్బులు రావండి, పోవడం తప్పితే. పొమ్మంటే సెకండ్స్లో ఎగిరిపోతాయి డబ్బులు, ఫట్ట ఎగిరిపోతాయి. అదే రమ్మంటే మాత్రం అరగంట సేపు కూడా రాదు, గంట పట్టినా కానీ అదే అక్కడే సైడ్ వేస్ అవుతూ ఉంటుంది. అదే పొమ్మనమ్మంటే వెంటనే డికే అయిపోతుంది ఇట్లా మన ప్రీమియం. పైకి పొమ్మంటేమో అక్కడక్కడే ముక్కుతూ ఉంటుంది అనమాట. సో మీరు దాన్ని చాలా జాగ్రత్తగా బ్యాక్ టెస్ట్ చేయాల్సిందే, బ్యాక్ టెస్ట్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనము మార్కెట్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనము ఇప్పుడు ఒక ప్రైజ్ ఉందనుకోండి, మీరు ఒక 100 రూపీస్ దగ్గర ఎంట్రీ పెట్టాలనుకుంటున్నారు. మీ స్ట్రాటజీ ప్రకారం మీరు ఓన్గా అరే నేను అక్కడికి వస్తే ఇప్పుడు మార్కెట్ ఇక్కడ దాకా వచ్చింది, ఇది బ్రేక్అవుట్ అవ్వగానే నేను ఎంట్రీ పెట్టేస్తా అని చెప్పి మీరు అనుకోవద్దు. మీరు మార్కెట్కి లిమిట్ ఆర్డర్ పెట్టేయండి, లేకపోతే మార్కెట్కి ఇచ్చేసేయండి, సిస్టమ్ పైన పెట్టేసేయండి ఆర్డర్. మీ చేతితో పెట్టొద్దు, ఎందుకంటే మిల్లీ సెకండ్స్లో మీ మైండ్ మారిపోతుంది అనమాట. సడన్గా ఇప్పుడు ఒకవేళ ఇది ఒక లెవెల్ ఉందనుకోండి, మార్కెట్ ఇలా వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని మీకు తెలుసు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మ ఇక్కడ నుంచి కిందకి వెళ్తుందేమో అని ఆలోచించే గ్యాప్లో అది పైకి వెళ్ళిపోతుంది. సో అలా మీరు చేయొద్దు, మీరు ఇక్కడ ఆర్డర్ పెట్టేసేయండి. మీరు ఇక్కడ కిందకు వస్తుందని మీరు అనుకొని మీరు ఫిక్స్ అవుతారు కదా ఒక స్ట్రాటజీ ప్రకారం, ఇలా పై నుంచి కిందకు వస్తుంది, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని మీరు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి. సో మీరు ఏం చేస్తారు, ఇక్కడ లిమిట్ ఆర్డర్ పెట్టేయండి. అప్పుడు పెట్టేయడం వల్ల ఏం జరుగుతుందంటే మార్కెట్ డైరెక్ట్ సిస్టమ్ యాక్టింగ్ చేస్తుంది అనమాట. మీ బదులు సిస్టమ్ దిగుతుంది రంగంలోకి. మీరు ఏం చేయాలి, ఎస్ఎల్ పెట్టాలి,
టార్గెట్ పెట్టాలి. అదొక్కటే మీరు చేయాల్సిన పని అనమాట. ఈ 2 పెట్టేసి కూర్చుంటారు కాబట్టి వస్తుంది. ఆర్డర్ వస్తే మీ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ ఇస్తుంది, లేదంటే ఎంట్రీ ఇవ్వదు. ఒకవేళ ఎంట్రీ అయితే ఎస్ఎల్ఆర్ టార్గెట్ అనేది ఫిక్స్డ్గా మీరు మైండ్లో అయితే పెట్టుకొని ఉండాలన్నమాట. మీరు ఇంకొకటి, మీ స్ట్రాటజీ ప్రకారం 200 దగ్గర ఎంట్రీ ఉందంటే మీరు ముందే ఫిక్స్ అవ్వాలి. ఈ ప్రీమియం ఈరోజు సైడ్ వేస్ ఉందా, లేకపోతే ట్రెండింగ్ ఉందా, లేకపోతే ఎలా ఉంది మార్కెట్, ఈ ప్రీమియం నేను ఎక్కడ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయాలి, 220 దాకా టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయాలా, లేకపోతే 180 ఎస్ఎల్ ఇచ్చేసి ఎంత ఎస్ఎల్ ఇవ్వాలనుకుంటున్నావు, ఎంత టార్గెట్ ఇవ్వాలనుకుంటున్నావు, ముందే ఫిక్స్ అవ్వాలన్నమాట. మీరు ఒక ఆర్డర్ ప్లేస్ చేసే ముందే మీరు ఫిక్స్ అయితే మళ్ళీ మార్కెట్లోకి ఒకవేళ ట్రేడ్ తీసుకున్న తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. అమ్మ ఇప్పుడు వెళ్తుందో వెళ్ళదో అనే ఒక పిచ్చి భయంలో ఉండరు అనమాట. ఎంత కాన్ఫిడెన్స్గా ఉంటారంటే ఒక్కొక్కసారి మీరు ఎట్లా ఉంటారంటే చూడండి, ఇప్పుడు 200 దగ్గర కొన్నారనుకోండి, కొన్న తర్వాత అదొక పైకి 210కి పోయినప్పుడు నవ్వుతారు, నేనేరా సూపర్ స్టార్ అనుకుంటారు. సడన్గా మళ్ళీ 200 కొని వచ్చిందంటే ఇంకా మీ మైండ్ పనిచేది అనమాట. అసలు ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు పైకే పోదు, అది ఇది దేవుడు అందరు కనిపిస్తారు. ఇంకా మీకు మళ్ళీ ఒక 215కి అలా పోయింది అనుకోండి, ఇంకా మళ్ళీ నా ట్రేడ్ నేనేరా సూపర్ స్టార్ అది దాన్ని మళ్ళీ బిల్డప్ కొడతారు. మళ్ళీ కానీ అది 190కి అట్లా వచ్చింది అనుకోండి, ఇంకా అసలు ఇక ఎమోషనల్ అయిపోతారు. మీ మైండ్ పనిచేయదు. ముందే బుక్ చేసుకొని ఉంటే బాగుండు, ఇక్కడ వచ్చినప్పుడు 10 పాయింట్లు బుక్ చేయలేదు, ఇక్కడ వచ్చినప్పుడు 15 పాయింట్లు బుక్ చేయలేదు, ఇప్పుడు చూడు నాకు వృధాగా ఈ 10 పాయింట్లు పైన 15 పాయింట్లు కింద ఎస్ఎల్ 10 పాయింట్లు 25 పాయింట్లు ఇస్తున్నాను వృధాగా నేను అని చెప్పి ఎమోషనల్ అయిపోయి ఏదేదో చేసేస్తారనమాట. సో ఇలాంటివి పెట్టుకోవద్దు. ముందే మీరు ఫిక్స్ అవ్వాలి. 200 దగ్గర కొంటున్నాను, 220 టార్గెట్, 180 స్టాప్ లాస్, ఇట్లా ఫిక్స్ అయిపోయి మీరు ఎంట్రీ పెట్టేసుకున్నారంటే, ఆర్డర్ అనేది సిస్టమ్కి ఇచ్చేసారంటే అదే చూసుకుంటుంది. ఎస్ఎల్ఆర్ టార్గెట్ అంతా అదే చూసుకుంటుంది. మీరేం చేస్తారు, సెటప్ వచ్చింది, ఎంట్రీ పెట్టాము, కాన్ఫిడెన్స్గా మీరు ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేసి లైవ్ టెస్ట్ చేస్తేనే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అక్కడ ఎంట్రీ తీసుకోవాలి అనే కాన్ఫిడెన్స్ మీకు ఇప్పుడు ఒక ఎంట్రీ ప్లేస్ చేస్తున్నారంటే ఎందుకు ప్లేస్ చేస్తున్నారు, 200 దగ్గర ఎందుకు ప్లేస్ చేస్తారు, అది 220కి పోతుందో లేకపోతే 230కి పోతుందని మీరు అనుకునే కదా ప్లేస్ చేస్తుంది. అలాంటప్పుడు మీరు టార్గెట్ అసలు పెట్టి వదిలేయాలి. ఆ కాన్ఫిడెన్స్ మీలో బిల్డ్ అవ్వాలి. ఎందుకు అవ్వాలంటే మీరు మల్టిపుల్ టైమ్స్ బ్యాక్ టెస్ట్ చేస్తే లైవ్లో చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఓకే ఇలా పోతుంది మార్కెట్ స్ట్రక్చర్, ఇలా పోతుంది కాబట్టి, పోయినసారి ఇలా పోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇలా పోయే ఛాన్స్ ఉంది, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సపోర్ట్ దగ్గర ఇలా యాక్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ మనకి టార్గెట్ వచ్చే ఛాన్స్ ఉంది అని మనం ఒక నాలెడ్జ్ అయితే డెవలప్ చేసుకొని మన మార్కెట్లో ప్రశాంతంగా ట్రేడ్ చేసే కెపాసిటీ, కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్కి అస్సలు వెళ్ళొద్దు. ట్రేడ్ వెళ్ళిపోయిన తర్వాత అరే వెళ్ళిపోతుంది అని చెప్పి రన్నింగ్లో అస్సలు ఎక్కొద్దు. మీరు ఎక్కితే ప్రాపర్గా ఒక లెవెల్ దగ్గర మాత్రమే ఎక్కాలి. మన స్ట్రాటజీ ఏం చెప్తుందంటే ప్రీమియం చార్ట్ పైననే మనం వర్క్ చేస్తాము, ఆప్షన్స్ చార్ట్ పైననే వర్క్ చేస్తాం. మనం ఇండెక్స్ని అసలు పట్టించుకోము. మనం ప్రాపర్గా ఓన్లీ లెవెల్స్ షేర్ చేస్తాము. ఆ లెవెల్స్ ఈరోజు ఎంత బాగా వర్క్ అయినాయో మీరు ఒకసారి చెక్ చేయండి. పిన్ పాయింట్ రియాక్షన్స్ అనమాట. అక్కడి నుంచి పోయి ఇక్కడి నుంచి కనీసం జోన్స్ కూడా ఉండవు. మనం ఒక 125 రూపీస్ ప్రైజ్ ఇప్పుడు కాల్లో 125 రూపీస్ నుంచి రిజెక్షన్ వస్తుంది అంటే రిజెక్షన్ పక్కా వస్తుంది అక్కడి నుంచి, లేకపోతే అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని వెళ్తుంది అంటే అలా వెళ్తుంది అనమాట. సో అది ఒకసారి మీరు లెవెల్స్ చెక్ చేయండి, అవి మార్క్ చేసుకొని మీ స్ట్రాటజీకి రిలేటెడ్గా అక్కడ ఎలా వర్క్ అవుతుందో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చాలా బెస్ట్గా వర్క్ అవుతుంది అనమాట మన స్ట్రాటజీ. అదొకసారి మీరు చెక్ చేసుకొని మీకు వర్క్ అయితే యూస్ చేసుకుని, లేదంటే మీకు నచ్చిన స్ట్రాటజీనే మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ప్రాఫిటబుల్గా మీరు అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతేనండి. థ్యాంక్ యూ. జై హింద్.